నమస్తే ప్రకృతి ప్రేమికులారా, ఎలా ఉన్నారు? మరి ఒక 4-5 రోజుల నుంచి చెట్లను నరికేస్తున్నారు, ప్రకృతిని నాశనం చేస్తున్నారు, పొల్యూషన్ పెరిగిపోతుంది, మన యుగాంతం వచ్చేస్తుంది, మనం అందరం చనిపోతాం అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రకృతి ప్రేమికులకు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మరి ఇప్పటి వరకు మీరు ఎన్ని మొక్కలు నాటారు? ఒక స్టేటస్ పెట్టగానే కాదు, ప్రకృతి మీద ప్రేమ ఒక స్టేటస్ పెట్టగానే రాదు. మీరు ఇప్పటివరకు ఎన్ని చెట్లను నాటారు, ఎన్ని చెట్లను కాపాడారు? మరి మీ ఇంటి ముందు ఎన్ని చెట్లు ఉన్నాయి? మీరు కాలి నడకనే వెళ్తున్నారా? అంటే మీరు వెళ్ళే వాహనాలకు కూడా మరి పొల్యూషన్ అవుతుంది, మరి దాంట్లో నుంచి వచ్చే పొగ కాలుష్యం కూడా అవుతుంది కదా, దానివల్ల కూడా మనకి యుగాంతం రావచ్చు, పొల్యూషన్ కావచ్చు. మరి అప్పులు లేని పొల్యూషను, అప్పులు లేని ప్రకృతి మీద ప్రేమ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాల మీద పడగానే మీకు ప్రకృతి గుర్తుకొచ్చిందా? మరి కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించండి. వెనకట ఏమన్నారంటే, కన్న తల్లికి అన్నం పెట్టినోడంట పిన్న తల్లికి బంగారు గాజులు చేపిస్తానన్నాడంట వెనకట మీలాంటి వాళ్ళు. అంటే దాన్ని తప్పు ఉండని నిజం ఉండని మనం స్టేటస్ పెట్టాల్సింది అంతే. అది నిజం ఉండని అబద్ధం ఉండని డెవలప్మెంట్ కానీ కాకపోని, అంటే ఒక్క స్టేటస్ వచ్చిందంటే దాన్ని వైరల్ చేయాల్సిందే మనం. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి స్టేటస్ పెట్టండి, తప్పుడు సమాచారాన్ని అందియకండి.